న్యూజిలాండ్లో గ్యాంబ్లింగ్ లీగలా? హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇండియాలో బెట్టింగ్ స్కామ్స్ బాగా జరుగుతున్నాయి కదా. ఈరోజు నేను న్యూజిలాండ్లో నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తా. సో గ్యాంబ్లింగ్ న్యూజిలాండ్లో లీగల్. ఇవి 100% రెగ్యులేటెడ్లో ఉంటాయి అండర్ ద గ్యాంబ్లింగ్ యాక్ట్ 2003 అండ్ దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ అఫైర్స్ టేక్ ఓవర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఆన్లైన్లో గ్యాంబ్లింగ్ చేయొచ్చు, బట్ ఓన్లీ త్రూ లోటో అండ్ ట్యాబ్. లోటోలో లాటరీ గేమ్స్ రన్ చేస్తారు, మీరు చూడొచ్చు. వీటి టికెట్స్ మనకి యూజువల్గా గ్రోసరీ స్టోర్స్లో కూడా దొరుకుతాయి. అండ్ ఇంకొకటి ట్యాబ్, అది మెయిన్గా రేసింగ్ అండ్ స్పోర్ట్స్ బెట్టింగ్కి యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఆఫ్లైన్ గ్యాంబ్లింగ్స్ మెయిన్గా కెసినోస్ అని చెప్పొచ్చు. ఇందులో చాలా గేమ్స్ ఉంటాయి, బ్లాక్ జాక్, రూలెట్, పోకర్ వేరియన్స్, క్రాబ్స్, ఇంకా చాలా గేమ్స్. ఇవి ఓన్లీ గవర్నమెంట్ రెగ్యులేషన్లో ఉంటాయి కాబట్టి వీటి ప్రాఫిట్స్ ఓన్లీ పబ్లిక్ సర్వీసెస్ లైక్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్కి యూజ్ చేస్తారు. సో ప్రివెంటివ్ మెషర్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా అప్లై చేస్తారు. ఇక్కడ సెల్ఫ్ ఎక్స్క్లూషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అంటే మనమే గ్యాంబ్లింగ్ నుంచి బ్యాన్ చేసుకోవచ్చు. అండ్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఉంటాయి, అండ్ ఫ్రీ ప్రాబ్లమ్ గ్యాంబ్లింగ్ సపోర్ట్ సర్వీసెస్ ఉంటాయి. సో ఇల్లీగల్ గ్యాంబ్లింగ్కి అస్సలు ఛాన్స్ లేదు. ఒకవేళ ఎవరైనా చేసినా వాళ్ళని వితిన్ మంత్స్లో షట్ డౌన్ చేయించేస్తారు. అండ్ ఆల్సో హెవీ ఫైన్స్ అండ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉంటుంది. నో, యూ కాంట్ ఓపెన్ ఏ కెసినో. అండ్ 2 to 3 times వెళ్ళాలి, బట్ జస్ట్ ఫర్ ఫన్. ఐ హోప్ ఈ బెట్టింగ్ యాప్స్ అండ్ గ్యాంబ్లింగ్ ట్రాప్లో ఎవరు పడద్దు అని. ఓన్లీ మీ లక్ మీద కాకుండా మీ హార్డ్ వర్క్ మీద కూడా డిపెండ్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ ఫర్ నౌ, బాయ్, టాటా.